తెలంగాణ భాషా సాంస్కృతిక డైరెక్టర్‌గా ఇప్పుడు మీరు ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? అంటే ఇదేదో అంటే బిల్డింగ్ లాంటిదో, కన్‌స్ట్రక్షన్ లాంటిదో కాదు. అందుకే కల్చర్‌ని యునెస్కో వాళ్ళు ఎట్లా చెప్పారంటే, టాంజిబుల్ కల్చర్ అండ్ ఇంటాంజిబుల్ కల్చర్ అని ఆ 2 రకాలుగా వర్గీకరించారు. సో, దాంట్లో ఏందంటే టాంజిబుల్ కల్చర్ అనేది ఒక నిర్మాణానికి సంబంధించింది. అంటే హ్మ్. మాన్యుమెంట్స్ గాని, కన్‌స్ట్రక్షన్స్ గాని, ఫోర్ట్స్ గాని, బిల్డింగ్స్ గాని ఇలాంటివి ఉంటాయి. బట్ ఇంటాంజిబుల్ కల్చర్ అనేసరికి దట్ కెనాట్ బి మెజర్డ్. బట్ ఇట్ హాస్ టు బి పెర్ఫార్మన్స్. ఇట్ హాస్ టు బి ఎక్స్‌పీరియన్స్‌డ్. హ్మ్. సో, అలాంటి ఎక్స్‌పీరియన్స్ అనేది ఎప్పటికప్పుడు మానవుడు ఎంత పరిణామం చెందుతూ ఉంటాడో, ఆ మేరకు అది ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. అందుకని మాకెప్పుడు గూడా ఇంతటితో అయిపోయిందని అలా ఉండదు. ఎప్పుడో ఆదిమ మానవుడు రూపొందించిన తొలినాళ్ళ ప్రస్థానం గాని, తొలినాళ్ళ సంగీత వాయిద్యాలు గాని, ఆనాటి కాలపు పరికరాలు గాని, అవన్నీ ఎట్లయితే గొప్ప సాంస్కృతిక వస్తువులుగా మనం అనుకుంటామో, ఇప్పుడు ఏఐ కూడా పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ కల్చర్.